శ్వాస మీద ధ్యాసలో మంత్రం గింత్రం ఏమి ఉండవు. ఇక్కడ ఏంటంటే మరి మంత్రం ఉంది కదా, ఉంది, శబ్దాలు ఉన్నాయి కదా, ఉంది. కాబట్టి ఏమవుతుందన్నమాట, శబ్దంతో వెళ్ళి తన లక్ష్యాన్ని తాకి బయటకు వస్తుంది. అవును. సో అంటే తానేదో అది దాని దగ్గరికి వెళ్ళి హం అని బయటకు వస్తుంది. అది నేనే అని బయటకు వస్తుంది, మళ్ళీ అది నేనే అని వెళుతుంది, అది నేనుగా బయటకు వస్తుంది. ఇలాంటి అనుసంధానాన్ని మనం సోహం భావన అంటాం. ఇప్పుడు కూడా ఒక క్రియ జరుగుతుంది, అవునా, క్రియాయోగం. అది క్రియ వల్ల కలుగుతున్న యోగం ఏమిటి, స్వరూపాన్ని తాకి దాని అనుభూతిని పొంది వెలుపలికి రావడం. తాకింది, సో అంటే తన స్వరూపాన్ని తాకింది బ్రహ్మం కదూ, తాకి నేనదే అని బయటకు వస్తాను. ఇప్పుడు నేను ఇది ఈ దేహం అన్న దాంతో కాదు ఇప్పుడు, అవునా. ఇప్పుడు దేహం నేనన్న దానితో కాకుండా సోహం పరమాత్మ నేనన్న దానితో అనుసంధానం, అవునా. ఏం చేస్తుంది, ప్రాణంతో అనుసంధానం చేయబడేటువంటి, అంటే మన సహజంగానే నిద్ర ఎట్లాగో సహజంగానే శ్వాస అట్లాగా ఉంది కాబట్టి అది సహజంగా జరుగుతోంది కాబట్టి సహజమైన దానిలో నుంచే సహజమైన దాన్ని పొందాలి మనం. నిద్రలో కూడా అమ్మత్తు ఉంది కదా, అందుకే నిద్ర నుంచి మెలకు వచ్చిన పూర్తిగా రాని క్షణంలో దాన్ని పట్టుకోవాలనేవారు భగవాను. సహజం అది. అవును, అవును. నీ సహజ స్థితి కదా. మీరు మా కళని నేర్పించారు, పడుకునే ముందు లేచిన వెంటనే ఆ సహజ స్థితి అది. దాన్ని మనం ఇప్పుడు దేహం వచ్చిందంటే అసహజ స్థితి కదా. అవును. అసహజ స్థితిలో దేహంతో ఉన్నప్పుడు కూడా నీ సహజ స్థితి యొక్క ఎరుకుతో ఉండడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ఈ సోహంభావము అనేటువంటి పూజ కూడా నీ సహజమైనటువంటి జరుగుతున్న ఈ శ్వాసక్రియ, దానివల్లే కదా కదలికలు, దానిలో చైతన్యపు ఎరుకుతో మనం ఉండగలుగుతాం. అది శ్వాస మీద ధ్యాస కాదు, ధ్యాస నుంచుతున్న వాడెవడో వాడికి ఐక్యత ఉపదేశారంలో ఉంటుంది కదా, ప్రాణబంధం మూలం. వాయురోధన లీయతే మనః జాలపక్షిలా ద్రోధ సాధన. పండ పక్షిలాగా కాసేపు ఆగుతుంది, ఈ క్రియ చేస్తున్నంతసేపు. అయితే ఈ అన్నిటికీ మూలమైన దాన్ని కదా, ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి మనం. పట్టుకున్నప్పుడు ఏమైంది, ప్రాణబంధన లీన మానసం ఏకచింతన, అది నేను పరమాత్మని నేను అన్న ఏకచింతనతో నశించిపోతుంది కదా. మరి ఇది నేను అన్నది పోయిందిగా, అది పోయే వరకు అది నేనుగా మనకు ఉండడానికి మళ్ళీ ఈ సోహం భావంతో చేసేటువంటి అజప గాయత్రి జప గాయత్రిగా చేయడం వల్ల మనం తేలికగా సాధన మొదట్లో ఉన్నవాళ్ళు కానీ మధ్యలో ఉన్నవాళ్ళు కానీ దాన్ని పొందొచ్చు. అలా మాత్రం అలా వచ్చినప్పుడు భగవాన్ ఇవన్నీ ఎన్ని చెప్పినా ఆ చేసేవాడైనా నేను అంటేనే ఉండాలి కదా. కాబట్టి ఆ మూలంలో ఏముంది, అనకుండానే ఉండగలుగుతున్నదేదో అది. అప్పుడు దానికి దేహం ఉంటే శ్వాస ఉంటే జపగాయత్రు అజపగాయత్రు. కాబట్టి మన దేహంతో తట్టుకుని ఉన్నాం గనక దేహముతో తట్టు నుంచి వదిలించుకోవడానికి సాధన ఇది.